ఎడ్జెస్ ఉంటే సమానంగా డ్రా చేసుకుని బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచులు. 15 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నడుం లూజ్ వచ్చేసి 32 ఇంచులు. 38లో 4 భాగం 8 ఇంచులు. 1 ఇంచు డాట్స్ కోసం, 2 ఇంచులు ఖర్చు కోసం. 8 ఇంచులు ప్లస్ 1 ఇంచు 9 ఇంచులు. 9 ఇంచుల్లో సగానికి మార్కింగ్ చేసుకుని ఇక్కడ మనం డాట్స్ వేసుకోవాలి. డాట్స్ వచ్చేసి ఒక 4-4.5 ఇంచులు అలా వేసుకోవచ్చు. 1/2 ఇంచు అటు, 1/2 ఇంచు ఇటు. బాడీ లెంత్ వచ్చేసి బాడీ మెజర్మెంట్ మొత్తం 36 ఇంచులు. 36 ఇంచుల్లో 4 భాగం 9 ఇంచులు. 9 ఇంచులు ప్లస్ 2 ఇంచులు ఖర్చు కోసం. ఇప్పుడు ఇది ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను హైనెక్ బ్లౌజ్ కాబట్టి మొత్తం క్లోజ్ నెక్ అంటే మనకి మొత్తం షోల్డర్ లెంత్ తెలియాలి. షోల్డర్ లెంత్ మాత్రం మెజర్ చేసుకోవాలి. షోల్డర్ లెంత్ వచ్చేసి 16 ఇంచులు. 16 ఇంచుల్లో సగం 8 ఇంచులు ఇక్కడ మనం డ్రా చేసుకోవాలి. 8 ఇంచులు. ఇదే 8 ఇంచుల్ని ఇక్కడ మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడి నుంచి 1.5 ఇంచులు సంక లోతు. ఇక్కడ షోల్డర్ లెంత్, నెక్ లెంత్ మన ఇష్టం అండి. మనం పెట్టిన నెక్ అని బట్టి ఉంటుంది. అది బోట్ నెక్ లాగా అయితే కనుక ఇది షోల్డర్ లెంత్ తక్కువ తీసుకుని ఈ నెక్ లెంత్ ఎక్కువ తీసుకుంటాం. ఇప్పుడు నాకు క్లోజ్ నెక్లా పెట్టుకుంటాను కాబట్టి మనకి షోల్డర్ లెంత్ ఎక్కువ ఉండాలి, నెక్ లెంత్ తక్కువ ఉండాలి. షోల్డర్ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ భుజాలు లాగ పెట్టకుండా ఉంటాయి. షోల్డర్ నెక్ దగ్గరికి మనకి మెడ చుట్టూ నెక్ వస్తుంది అనమాట. నెక్ లెంత్ తక్కువ పెట్టుకుని షోల్డర్ లెంత్ ఎక్కువ పెట్టుకోవాలి. షోల్డర్ లెంత్ 5 ఇంచులు పెడుతున్నాను. 3 ఇంచులు వచ్చేసి నెక్ లెంత్. రెండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని ఇది జస్ట్ షేప్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ షోల్డర్ లెంత్ మీద తీసుకుని ఏ బ్లౌజ్కి అయినా సరే కానీ 1 ఇంచు జస్ట్ ఇలా కలుపుకొని ఇలా, ఎందుకంటే మనకి ఇలా భుజాలు దిగుడుగా ఉంటాయి కాబట్టి ఈ డౌన్ చేసుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ కుదురుతుంది అనమాట. అది స్ట్రైట్గా వేసుకుంటే ఇక్కడ మనకు కొంచెం లూజు లాగా పెట్టినట్టు కొంచెం లూజ్గా వస్తుంది. దానివల్ల మనం ఎప్పుడైనా సరే కానీ బోట్ నెక్ బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు, హై నెక్ కానీ ఏదైనా షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఒక 1/2 ఇంచు తగ్గించుకోవాలి. ఆర్మ్ బ్లౌజ్ వచ్చేసి 8 ఇంచులు. ఇప్పుడు కట్ చేసుకున్నట్టుగా మార్కింగ్ చేసుకున్నట్టుగా దాన్ని బట్టి కట్ చేసుకుందాం.
ఫ్రంట్ ఓపెన్ పెడుతున్నాను నేను. దానివల్ల ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఇవి ఓపెన్స్ ఉన్న దగ్గరే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. అది బ్యాక్ ఓపెన్ అయితే ఇక్కడ ఇది క్లోజ్ ఉండాలి, ఇది ఓపెన్ ఉండాలి. దీని ప్రకారం మార్కింగ్ చేసుకుని బ్యాక్ పార్ట్ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 3 ఇంచులు నెక్కి నేను తీసుకుంటున్నాను. 3 ఇంచులు తీసుకుని డ్రా చేసుకుని ఈ మధ్యలో సంక లోతు వచ్చేసి 1 ఇంచు తీసుకోవాలి. ఖచ్చితంగా 1 ఇంచు తీసుకోవాలి. అప్పుడే మనకి ముడతలు దీనికి ఇలా కలిపేసుకోవాలి, ముడతలు రాకుండా ఉంటాయన్నమాట. వచ్చేసి ప్రిన్సెస్ కట్ చూద్దాం. ప్రిన్సెస్ కట్ వచ్చేసి ఇక్కడ నుంచి పావు తక్కువ 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని కింద నుంచి 5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇది స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని ఇక్కడ నుంచి 2 ఇంచులు డాట్ కోసం మార్కింగ్ చేసుకుని 1.5 ఇంచు దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని లైన్ అంటూ కలుపుకోవాలి. ఇక్కడ నుంచి మధ్యలోకి ఇలా ఇక్కడ నుంచి 1 ఇంచు ఎక్స్ట్రా లూజ్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కదా, ఇవి కట్ చేసి మళ్ళీ అతకడం వల్ల మనకి క్లాత్ అయితే తగ్గుతుంది. దానివల్ల ఇక్కడ నుంచి 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా మనం చేసుకుంటే ఈజీగా ప్రిన్సెస్ కట్ వచ్చేస్తుంది. కట్ చేసుకునే విధంగా మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి.
లైనింగ్ క్లాత్ మీద ప్లేస్ చేశానండి. ఇది బ్లౌజ్ పీస్ మరీ పెద్దగా ఏమి ఇవ్వలేదు, 75 సెంటీమీటర్స్ మాత్రమే ఇచ్చాడు. దీని మీద మనం బ్యాక్ పార్ట్కి హ్యాండ్కి కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఫ్రంట్ పార్ట్లో అయితే చిన్న అతుకైతే పడుతుంది, ఇంకా తప్పదు, ఎందుకంటే బ్లౌజ్ పీస్ కొంచెం చిన్నగా ఇచ్చాడు. దానివల్ల మనం బ్యాక్ పార్ట్కి హ్యాండ్కి జాగ్రత్తగా చూసుకుని ఫ్రంట్ పార్ట్లో చిన్న అతుకు వచ్చినా పర్వాలేదు. దీన్ని బట్టి మనం కట్ చేసుకుందాం. క్లాత్ డిజైన్ ఇచ్చిన క్లాత్ కొంచెం చిన్నగా ఇచ్చిన కొంచెం ఆలోచించుకుని ప్లేస్ చేసుకుంటే సరిపోతుందండి. లేదంటే కొంచెం కష్టపడ్డామంటే అతుకులు వచ్చేసి మొత్తానికి ఫినిషింగ్ అంతా పోతుంది. క్లాత్ అటు ఇటు అయినా కానీ లైనింగ్ అయితే పర్వాలేదు, కానీ లైన్ క్లాత్ అయితే మనకి మళ్ళీ బ్లౌజ్కి ఇబ్బంది అవుతుంది. కానీ కొంచెం బిగినర్స్ అయితే కొంచెం ఆలోచించుకుని ప్లేస్ చేసుకోవాలి. హ్యాండ్స్కి అయితే అతుకులు ఏమి పడలేదండి. ఫ్రంట్ పార్ట్కి కింద పార్ట్లో జస్ట్ చిన్నదిగా వస్తుంది, చిన్న బిట్టు అతికైతే వస్తుంది, తప్పలేదు. అయినా హైనెక్ బ్లౌజ్కి కొంచెం క్లాత్ కూడా ఎక్కువ పడుతుందండి. మొత్తం బాడీ అంతా మనకి నెక్ అది ఏలో కటింగ్లోని గట్రా క్లాత్లు ఏం మిగలదు. హైనెక్ బ్లౌజ్కి బోట్ నెక్ బ్లౌజ్కి క్లాత్ అయితే ఎక్కువే పడుతుంది. ఇంకా దేనికి